నమస్తే. మనం నిత్యం జరిగే ఎన్నో విషయాల్లో చాలా ధర్మ సందేహాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ధర్మం అని ఎందుకన్నామంటే ఆధ్యాత్మికంగా మన మదిలో మెదిలే ప్రతి సందేహం ధర్మ సందేహమే కాబట్టి. ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు. సో, అలాంటి ఒక సందేహం గురించి ఇప్పుడు నేను రఘుప్రియ గారిని అడగబోతున్నాను. ఖచ్చితంగా మీ అందరికీ యూజ్‌ఫుల్ ఇది కూడా. ఎలాంటి ధర్మ సందేహాలు మీకున్నా కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం. మామూలుగా మనకి ధర్మ సందేహాలు అనగానే కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే గుడికి వెళ్తే మనకి మనశ్శాంతి లభిస్తుంది అన్న ఫీల్ ఉంటుంది. ఉంటుంది. గుడికి కూడా చాలా మంది అసలు అందుకే వెళ్తారు. హ్మ్. మనశ్శాంతిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అవును. కాకపోతే ఏ టైంలో ఏ గుడికి వెళ్ళటం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది తెలియకపోవచ్చు. అవును. అది చాలా ఇంపార్టెంట్ కదా! అవును. సో, అది వివరిస్తూనే హ్మ్. ముఖ్యంగా ఆహ్, మనకి హనుమంతుడిని చూడగానే ఎర్రగా కనిపిస్తారు. అవును. మనం ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియోస్ చేసాం. అశ్వత్థామ గురించి చేసిన వీడియోస్‌లో హ్మ్. చేసాం. ఎందుకు అంత ఎరుపెక్కిన హనుమంతుడిని మనం చూడటం? హ్మ్. దేనికి సంకేతం అది? చెప్పండి. తప్పకుండా. అయితే ఉదయాన్నే విష్ణుమూర్తి ఆలయాలకి వెళ్ళాలి. హ్మ్. మధ్యాహ్నం టైం అప్పుడు అంటే సాయంత్రం టైం అప్పుడు అంటే మధ్యాహ్నం కాకుండా 4 ఆ ఈవినింగ్ టైం అప్పుడు అనుకోండి. ఆ! హ్మ్. ఆ టైం అప్పుడు శివాలయానికి వెళ్ళడం మంచిది. హ్మ్. హ్మ్. సాయంత్రం సమయాన్ని మనం ప్రదోష కాలము అంటాము. రైట్. హ్మ్. ప్రదోష కాలంలో అభిషేకాలు మన ఇంట్లో చేసుకుంటాము. శివాలయానికి వెడతాము. ఈ టైంలో వెళ్ళడం వల్ల వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది. హ్మ్. ఇంకొక విషయం ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే, ఎవరి నక్షత్రానికి తగ్గట్టుగా, ఎవరి రాశికి తగ్గట్టుగా ప్రతి రాశికి, ప్రతి ఆ! నక్షత్రానికి ఒక దేవత ఉంటారు. ఓకే. అధిదేవత, దేవత, ప్రత్యర్థి దేవత. హుహుహు. ముగ్గురు ఉంటారు. నక్షత్రానికి ఉంటారు, రాసులకి ఉంటారు. మీరు ఆయా దేవతలకి మీరు పలానా రోజున వెళ్ళాలి అని అనుకున్నారనుకోండి. హ్మ్. హ్మ్. మీ దేవత ఎవరు? ఏ నక్షత్రాన్ని బట్టి ఎవరు? రాశిని బట్టి ఎవరు? అనేది చూసుకొని మహావిష్ణువే అయితే గనక ఉదయం పూట వెళ్ళండి. మిగతా దేవీ దేవతలైతే గనక సాయంత్రం పూట వెళ్తే చాలా మంచిది. హ్మ్. కానీ ఆ టైంకి అది వెళ్తే మన అధిదేవతల ప్రకారం వెళ్లి మనం చేసుకుంటే మన కోరిక తొందరగా తీరుతుంది. హ్మ్. ఏదో వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయామని కాకుండా ఓకే. అలా చేయడం ఒకటి. రెండోదేంటంటే వెళ్ళగలిగితే సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, బుధవారం నాడు అయ్యప్ప, హ్మ్. గణపతి హ్మ్. ఇట్లా వారానికి తగ్గట్టుగా గూడా మనకి దేవతలున్నారు కాబట్టి హ్మ్. హ్మ్. అలా సందర్శించుకున్న విష్ణుమూర్తిని మాత్రం ఉదయం పూటే, హ్మ్. అమ్మవారిని ఉదయం పూటే, ఒక్క శివుడిని మాత్రమే సాయంత్రం పూట దర్శనం చేసుకుంటే దర్శించుకోవాలి. మంచిది. ఓకే. ఆంజనేయ స్వామికి సంబంధించి చెప్పండి. ఎందుకు అంత సింధూరంలా కనిపిస్తారు? అంటే అంత ఎరుపెక్కిన ఆంజనేయ స్వామిని మనం ఎందుకు చూస్తాం అలా? ఆ! దీనికి ఒక చిన్న ఇది ఉంది. కథ హ్మ్. ఉంది చెప్తాను. కథ కాదు వాస్తవం అది. అయితే రామాయణంలో సీతమ్మ వారు అయోధ్యకి వచ్చేసినప్పుడు హ్మ్. ఆ తల్లి ప్రతిరోజు కుంకుమ అదే సింధూరం సింధూరం పెట్టుకుంటారు. పెట్టుకుంటుంది. హ్మ్. హ్మ్. ఇంక వచ్చింది అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి అసలు హనుమంతుడు అసలు ఎక్కడా ఒక్క నిమిషం కూడా రామాయణం వదలట్లేదు. హ్మ్. హ్మ్. అయితే ఒకరోజు అంతఃపురంలోకొచ్చేసి అదే పనిగా అమ్మవారు అలంకరించుకుంటుంటే చూస్తూ ఉంటారు. రైట్. చూస్తూ ఉండి, "అమ్మా ఎందుకు సింధూరం అక్కడ సింధూరం ఎందుకు పెట్టుకుంటారు? హ్మ్. పెట్టుకున్నారక్కడ" హ్మ్. అని అడుగుతారు. అడిగితే అప్పుడు సీతమ్మ వారంటారు, రామయ్యకి సింధూరం అంటే చాలా ఇష్టం హనుమ. హ్మ్. అందుకని నేనక్కడ ధరించాను" అని చెప్పారు. వెంటనే వెళ్ళిపోయి ఆయన ఇంకా అదే పని మీద ఉన్నారేమో. అంటే ఇక్కడ ఆడవాళ్ళు ఇక్కడ పెట్టుకుంటే హ్మ్. భర్తకి ఆయుష్ పెరుగుతుంది అని మనం నుదుటన అది నా పాపిట్లో హ్మ్. పెట్టుకుంటామనమాట హ్మ్. సింధూరము. హ్మ్. భర్త ఆయుష్ కోసమని. హ్మ్. అదే విషయం సీతమ్మ వారు హనుమంతుడికి చెప్పింది. హ్మ్. ఓహో! అమ్మవారు ఇంత చిన్నది పెట్టుకుంటేనే నా రాముడికి ఆయుష్ పెరుగుతుంది అంటే, నేను ఒళ్ళంతా రాసేసుకుంటే ఇంకా నా రాముడు ఎప్పుడూ ఉంటాడు కదా! అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే, వెంటనే సింధూరం తీసుకొని సింధూరంలో పొర్లుతూ సింధూరం మొత్తం ఒళ్ళంతా రాసేసుకుంటాడనమాట. హ్మ్. రాసేసుకొని అంతఃపురంలోకొస్తుంటే అందరూ అడుగుతారు. "ఏం హనుమా ఏమిటి ఇదంతా? ఈ రూపం ఏమిటి? ఈ చేష్టలేమిటి?" అని అడిగితే, హ్మ్. అప్పుడు ఆయన చెప్తాడు. రాముడు వారి ఆయుష్షు కోసమని చెప్పి సీతమ్మ తల్లి ఇక్కడ పెట్టుకుంటేనే రాముల వారి ఆయుష్షు పెరుగుతుంది అంటే, నేను ఒళ్ళంతా రాసేసుకుంటే ఆయన ఎప్పుడూ ఉంటాడు కదా! అని చిన్న అబ్బా! పిల్లవాడిలాగా గెంతుతూ చెప్తూ ఉంటాడనమాట. రైట్. సో, అది అందుకని అలా సింధూరంతో కనిపిస్తారు మనకి. సింధూరంతో అది హ్మ్. ఆయనకిష్టం కాబట్టి ఈయనకి ఇష్టమైపోయిందనమాట. రైట్. సీతమ్మ తల్లికిష్టము, రాముడికిష్టము. వాళ్ళ ఇద్దరిష్టాలే ఈయనకి అనమాట. అందుకే ఇంక మనకి వేరే నామమే లేదు కదా! లేవిటి రామనామం కదా! తప్ప. ఆ! అది. రైట్. అంటే టోటల్‌గా ఏం చెప్పదలుచుకున్నామంటే ఇందులో రాముడు ఆయుష్షు కోరి ఈయన సింధూరాన్ని ధరించాడు. ధరించడం జరుగుతుంది. రైట్. జరుగుతుందనమాట. సో, అదండి మనకి సింధూరంతో కనిపించే హనుమంతుని వెనకాల ఉన్నటువంటి కథ అది. ఇక మనకు మామూలుగా గుడికి ఏ ఏ టైంలో వెళ్ళాలి?
ఏ రోజులు వెళ్తే, ఏ భగవంతుడి దగ్గరికి ఏ రోజులు వెళ్ళటం వల్ల ఎలాంటి ఫలితాలుంటాయి. ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. తప్పకుండా వీడియో అందరికీ యూజ్‌ఫుల్ అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.